ఎండిపోయిన పనికిరాని చెట్టు కొమ్మలతో సూపర్ ఐడియా చూపిస్తానండి. ఇదైతే నిమ్మ చెట్టు కొమ్మ అన్నమాట. ఎక్కువగా కొమ్మలు ఉంటాయి కదా, ఈ విధంగా చిన్న చిన్నగా దగ్గరగా ఉండే కొమ్మలు ఉన్న చెట్టు ఏదైనా తీసుకోవచ్చు. ముందుగా దీనికి ముళ్ళు ఉంటాయండి, ఇది మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను. చాకు యూజ్ చేసి మెల్లగా తీసుకోవాలి. ఇవన్నీ రిమూవ్ చేసినట్లయితే గుచ్చుకోకుండా ఉంటాయి. ఇదిగోండి ఇలాగా మొత్తం ముళ్ళన్నీ తీసేసాను. నెక్స్ట్ బ్లాక్ కలర్ పెయింట్ తీసుకోవాలి. ఇది అక్రిలిక్ పెయింట్ తీసుకున్నాను. దీని మీద నుంచి పైనుంచి అప్లై చేసుకుంటూ వచ్చేయండి. మొత్తం బ్లాక్ కలర్ తీసుకున్నాను కదా, మీరు కావాలంటే గ్రీన్ కలర్ కూడా తీసుకోవచ్చు ఈ ప్లేస్లో. ఇదిగోండి ఇలాగా మిగతా వాటికి కూడా వేసేసాను. ఇవి డ్రై అయిపోయి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ జూట్ కవర్స్లో 2 కలర్స్ తీసుకున్నాను. పింక్ కలరు, ఎల్లో కలర్ తీసుకున్నాను. ఈ విధంగా సైడ్స్ కట్ చేసేసేయండి. ఇవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్ని మళ్ళీ లీఫ్ షేప్లో వచ్చే విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు. ఇలా ఎన్ని పడతాయో చూసుకొని మిగతావి కూడా కట్ చేసుకోవాలి. ఇలానే ఎల్లో కలర్ కూడా కట్ చేసేసుకోండి. ఇదిగోండి కట్ చేయడం అయితే అయిపోయింది. వీటిని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ముందుగా రెడీ చేసుకున్న కొమ్మలు ఉన్నాయి కదా, వీటిని తీసుకుని అక్కడక్కడ గ్లూ అప్లై చేసుకోండి. వీడియోలో చూపించినట్టు డాట్స్ కింద పెట్టేసుకోండి. ఈ గమ్ మీద నుంచి ఒక్కొక్క లీఫ్ పైనుంచి స్టిక్ చేసేసేయండి ఈ విధంగా. ఇప్పుడు ఏం ఫోల్డ్ చేయట్లేదు, నార్మల్గా పైనుంచి పెట్టేసుకోండి. కొంచెం డ్రై అయిన తర్వాత వీటిని ఫోల్డ్ చేసుకోవాలి. ఒక సైడ్ నుంచే కాకుండా బ్యాక్ సైడ్ నుంచి అన్ని వైపులా వచ్చే విధంగా స్టిక్ చేసుకోండి. అన్నీ అంటించేసిన తర్వాత గమ్ము కొంచెం డ్రై అయిపోతుంది, అప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి అన్నీ అంటించడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా కింద సైడ్ ఫోల్డ్ చేసుకుంటూ రండి, కొమ్మకి అంటుకునే విధంగా. ఇలా చేసినట్లయితే గమ్ముని ఊడకుండా ఉంటాయి, అలానే స్టిక్ అయిపోయి ఉంటాయి. ఇలానే మిగతా కొమ్మలు ఉన్నాయి కదా, వాటిని కూడా రెడీ చేసుకోవాలి. ఇదిగోండి రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇవన్నీ ఒక కట్టలా కట్టుకోవాలి. ఒక దారం తీసుకుని ఈ విధంగా కట్ చేసేసుకొని ఇవి ఒక కట్టలా కట్టేసేయండి. నిన్నటి వీడియోలో టీ పొడి డబ్బాతో ఫ్లవర్ వాష్ చేశాను కదా, అందులో పెడతాను. ఇదిగోండి నిన్న చేసిన వీడియో ఇదే. మీరు కనుక చూడకపోతే ముందు వీడియో ఒకసారి చూడండి. రెడీ చేసుకున్న కొమ్మల్ని ఇందులో పెట్టేసుకుని అటు ఇటు పడిపోకుండా ఈ విధంగా పేపర్స్ని లోపలికి పెట్టేసేసేయండి. ఇటువంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీ అయిన తర్వాత లుక్ ఎంత బాగుంది చూసారా, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.